నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటగా, ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీరని అన్యాయం, రోస్టర్ పాయింట్లు లేకుండా సమాంతర రిజర్వేషన్లు అమలు, తక్కువ పోస్టులు ఉంటే 33% పోస్టులు వచ్చేది కష్టమే, ప్రభుత్వ నిర్ణయంతో మహిళల్లో ఆందోళన అని రాసిర్రు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారికి సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీలో 33 అంటే 1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపోతే టీఎస్పీఎస్సీ సహా రాష్ట్రంలోని వివిధ నియామక బోర్డులు ఈ విధానాన్ని ఉద్యోగాల భర్తీకి వర్తింపజేయాల్సి ఉంటుంది. దీంతో మహిళా నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లను అమలు చేయాలి. అందుకు అనుగుణంగానే సమాంతర రిజర్వేషన్లను వర్తింపచేయాలి. కానీ అందుకు భిన్నంగా రోస్టర్ పాయింట్లను మార్క్ చేయకుండానే మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేయాలన్న నిర్ణయంతో వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మహిళలకు 33% సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళా నిరుద్యోగులు కనీసం 10% కూడా రిజర్వేషన్లు పొందే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఓపెన్తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఒక్కో కేటగిరీలో 100 పోస్టులు ఉంటే 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. 10 పోస్టులు ఉంటే అందులో ఒక్కో పోస్టు మహిళలకు కేటాయిస్తారు. అంతకంటే తక్కువ పోస్టులు ఉంటే మెరిట్లో ఎవరుంటే వారికి ఉద్యోగాలు దక్కుతాయి. అంటే తక్కువ పోస్టులుంటే మహిళలకు ప్రత్యేకంగా కేటాయించే అవకాశం లేదు. అయితే గ్రూప్ 1తో పాటు ఇతర నోటిఫికేషన్లను కొత్త రోస్టర్ పద్ధతి ప్రకారం టీఎస్పీఎస్సీ ఇతర బోర్డులు విడుదల చేశాయి. దాని ప్రకారం రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి. దీనిపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో మనకు సమాంతర రిజర్వేషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. దాంతో ఇప్పుడు మహిళలకు పెద్ద పరిచయం అయిపోయింది. గురుకుల ఖాళీల భర్తీలో గందరగోళం, బోర్డు ఇష్టానుసారంగా ఎంపిక చేస్తుందన్న విమర్శలు, అవరోహణ పద్ధతిలో రిక్రూట్మెంట్కు అభ్యర్థుల డిమాండ్, సీఎం మెప్పు పొందడానికే అంటూ ఆరోపణలను కూడా రాశారు. ఇకపోతే గురుకుల అభ్యర్థులతో సర్కారు చెలగాటం, డిఎల్, జేఎల్ నింపకుండా పీజీటీ భర్తీకి సిద్ధమవుతున్న ట్రేబ్. ఇక నిబంధనలకు విరుద్ధంగా పిహెచ్సి కోట నియామకం, ఎంపిక మొదలు తుది జాబితా వరకు గోప్యత, పోస్టింగులు లేకుండా ఆర్డర్ కాపీలు అంటూ హడావుడి. నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు. ఆందోళనలో అభ్యర్థులు నేడు ధర్నా కూడా సమాయత్తం అవుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగార్థుల ఆశయాన్ని బలి తీసుకుంటుంది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటం ఆడుతుంది. క్రమ పద్ధతి లేకుండా నియామకాలను చేపడుతూ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అభ్యర్థులు నిప్పులు చెరుగుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టులను తమ ఖాతాలో వేసుకునే కుట్రలను రేవంత్ రెడ్డి సర్కారు తెరలేపిందని ధ్వజమెత్తుతున్నారు. మరి అంతా పారదర్శకంగా ఉంటే గోప్యత అంటే సీక్రసీ ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ప్రభుత్వ ట్రిప్ చర్యలను నిరసిస్తూ అభ్యర్థులు గురువారం ధర్నాకు పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకొని నిరసన తెలపాలని కూడా నిర్ణయించారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకు. ఎక్కడ ప్రాబ్లం అయిపోయింది అని అంటే ఇక్కడ 24 గంటలు తిరగకముందే ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా ట్రిప్ విడుదల చేసింది. దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండానే పీజీటీ అభ్యర్థుల జాబితాను ట్రిప్ విడుదల చేసింది. దీంతో దివ్యాంగుల కోటాను అసలు నింపుతున్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై వివరణ కోరేందుకు ఫోన్లో మీడియా ప్రతినిధులు సంప్రదించిన ఉన్నత అధికారుల నుంచి స్పందన కరువైపోయింది అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం కావాలనే బ్యాక్లాగ్ పోస్టుల సృష్టికి
ప్రయత్నిస్తున్నదని అర్థమవుతుంది. ఖాళీగా ఏర్పడే బ్యాక్లాగ్ పోస్టులను తిరిగి మరోసారి నింపేందుకేనని అభ్యర్థులు మండిపడుతున్నారని కూడా రాశారు. పోస్టింగులు లేకుండానే నియామక పత్రాలని కూడా రాశారు. అయితే అభ్యర్థులను గురుకుల సొసైటీ మాత్రమే అలాట్ చేస్తూ నియామక పత్రాలు అందివ్వని ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రిబ్ నియామక ప్రక్రియను నిరసిస్తూ గురుకుల అభ్యర్థులు ఎల్బీ స్టేడియం వద్ద ఈరోజు స్ట్రైక్ పోతున్నారు అన్నమాట. ఇది అయితే ఇంకోటి, ప్రమోషన్ల తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలి అని అంటున్నారు. ప్రమోషన్లు బదిలీలను పూర్తి చేసిన తర్వాతే గురుకుల పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు అనంటే, ప్రమోషన్లు కల్పించకుండా రిక్రూట్మెంట్ చేపడితే సీనియర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు కొత్త వారి కంటే జూనియర్లుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా గురుకులాల్లో బదిలీలు చేపట్టలేదని, దీంతో ఏండ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో అనేక మంది సీనియర్లు పనిచేస్తున్నారని, వారంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెరుగైన ప్రాంతాలను కోల్పోతారని కూడా రాసిరన్నమాట. అంటే తకీమని వీళ్ళు పోయాడ జాయిన్ అయిపోతే వాళ్ళకు ఇటు కాని పరిస్థితి అయిపోతుంది అని విషయం. గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలి అని అంటున్నారు. 9,000 ఉద్యోగాలు అవరోహణ క్రమంలో పైనుంచి కింది వరకు భర్తీ చేయాలని కోరుతున్నారు. అలా కాకుండా మొదట పీజీటీ పోస్టులు భర్తీ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, పీజీటీ ఉద్యోగాలు పొందే అభ్యర్థులు తర్వాత దశలో గురుకుల డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు కూడా చాలామంది ఎంపికయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాంతో వాళ్ళు మళ్ళీ పీజీటీ ఉద్యోగం బదిలీ డిగ్రీ లేకపోతే జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పెద్ద ఎత్తున టీజీటీ ఉద్యోగాలు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో 2 సార్లు మాత్రమే ఇలా జరిగి దాదాపు 2,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ చేశారని, కాబట్టి ఇప్పుడు అన్ని రకాల పోస్టులను భర్తీ చేసేలా ఎక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నమాట. ఇకపోతే ఏపీపీఎస్సీ మరో 5 వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు. అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి సిద్ధం. విద్యుత్, మత్స్య అంటే ఫిషరీస్, జైళ్ల శాఖలు, గణాంక విభాగంలో, టాక్సేషన్ విభాగంలో ఖాళీల భర్తీ. ఇప్పటికే గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్లు జారీ. 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. మొదలైన హాల్ టికెట్ల డౌన్లోడ్ తొలి రోజు 2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారంట. ఏపీపీఎస్సీ మరో 5 ఇచ్చారు. వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు. 25న గ్రూప్ 2 పక్కా ప్రణాళికతో పోస్టుల భర్తీ అని కూడా రాశారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి మరి నిరుద్యోగులకు శుభవార్తని ఇచ్చారు. ఇప్పటికే గ్రూప్ 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో కూడా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే, అటవీ శాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు ఉన్నాయి. 10 తానాదారులు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, మరో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కలిపి 689 పోస్టుల భర్తీకి వీళ్ళు అప్లికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల అని కూడా ఇచ్చారు. ఇకపోతే పక్కా ప్రణాళికతో పోస్టుల భర్తీ అని రాశారు. నిరుద్యోగ యువతకు మేలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగ నియామకాలను చేపడుతుంది. శాఖల వారీగా ఖాళీలను సేకరించి ఇప్పటికే ఏపీపీఎస్సీతో సమన్వయంతో వ్యవహరిస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందు వివాదాలకు తావు లేకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది. 4 ఏళ్లలో 78 నోటిఫికేషన్ల ద్వారా కోర్టులో ఒక వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరగకుండా దాదాపు 6,300 పోస్టులను భర్తీ చేయడం గమనార్హం. గత డిసెంబర్లో ఇట్లా ఇచ్చారంట. ఇంకా ఏమున్నాయి మరి చూద్దాం. గ్రౌండ్ వాటర్ సర్వీస్ అని ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులకు ఈ నెల 20న ప్రిలిమ్స్ నిర్వహించనుండగా మార్చి 19న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13న డివైఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను పరీక్షకు జరగనుంది. అదే నెలలో పాలిటెక్నిక్ లెక్చరర్స్తో పాటు డిఎల్, జేఎల్, ఎన్విరాన్మెంటల్ పోస్టుల భర్తీకి కూడా ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించనుంది. ఇంత పక్కా ప్రణాళికతో సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి చేపట్టడం ఇదే తొలిసారి అని కూడా రాసిరు సాక్షి నుంచి. ఇకపోతే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు అని చెప్పారు. 45 రోజులు ఉంటుందంట ఇది. ఈ 45 రోజులల్లో ఏమేమి ఉంటాయి అని అంటే, 45 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణ తరగతుల్లో 12 కేంద్రాల ద్వారా 450 మంది విద్యార్థులను
అభ్యర్థులను వివిధ వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా గురువారం నుంచి హజ్ హౌస్ కార్యాలయంలోని 6వ అంతస్తులో ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని సూచించింది. విద్యార్హతలు 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు అభ్యర్థులు అర్హులు. వారి వయసు 18 నుంచి 44 మధ్య ఉండాలి. ఇకపోతే మార్చి 31న జెన్కో ఏఈ కెమిస్ట్రీల పరీక్ష హైదరాబాద్ నుంచి. టీఎస్ జెన్కోన 339 అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్తో పాటు 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 31 తేదీన 3 షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఉదయం 9 నుంచి 10:40 వరకు ఒకటి, తర్వాత మధ్యాహ్నం 1 నుంచి 2:30 దాకా, సాయంత్రం 5 నుంచి 6:40 దాకా సివిల్, ఎలక్ట్రానిక్ అభ్యర్థులకు ఉంటాయి. మార్చి 23వ తేదీ నుంచి టీఎస్ జెన్కో నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మే 26న సివిల్స్ ప్రిలిమ్స్ 1056 ఖాళీలు భర్తీ. మార్చి 5 వరకు దరఖాస్తులు. సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్ 2024 సివిల్స్ నోటిఫికేషన్ విడుదల. ఏమేమి ఉన్నాయంటే డేట్లు: దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 5, దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 14 నుంచి, అడ్మిట్ కార్డు తేదీ మే, ప్రిలిమ్స్ మే 26, ప్రిలిమ్స్ ఫలితాలు జూన్, మెయిన్స్ సెప్టెంబర్ 20 నుంచి ఉంటాయి. ఇవి చూసుకోండి. మార్చి 14 వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదు. ఇప్పటికన్నా అప్లై చేసుకోరు జర తొందరగా. మే 13 నుంచి ఏపీ ఈఏపీ సెట్. ఏమేమి ఉన్నాయి స్పెషల్ డేట్లు అని అంటే 7 రోజుల నిర్వహణ. మే 6న ఐసెట్, 8న ఈసెట్, జూన్ 3 నుంచి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి వర్సిటీలకు సెట్లు. నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ కన్వీనర్ల నియామకం. ఈఏపీ సెట్ మే 13 నుంచి అని ఇచ్చారు. ఏమేమి ఉన్నాయి అని అంటే నిర్వహించే విద్యాలయం ఇవన్నీ అది కాదు కానీ పరీక్ష. ఈఏపీ సెట్ డేటు మే 13 నుంచి 19, ఈసెట్ ఇంజనీరింగ్ మే 8, ఐసెట్ మే 6, పీజీ ఈసెట్ మే 19 నుంచి 29 నుంచి, ఎడ్సెట్ జూన్ 8 ఇట్లున్నాయి. ఒత్తిడిలో డిఎస్సి అభ్యర్థులు హైకోర్టు సీజేకు బీఈడి అభ్యర్థి లేఖని ఇచ్చారు. కొత్త విధి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టెట్ తర్వాత డిఎస్సి పరీక్షలకు సమయం తక్కువగా ఉంది ఉండడంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం ఉప సర్పంచి బీఈడి అభ్యర్థి ఇట్లా రాసిందన్నమాట. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కు బుధవారం లేఖ రాశారు. ఏమని అంటే లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో కేవలం 6,100 పోస్టులను మాత్రమే డిఎస్సి ప్రకటించి టైం తక్కువ ఇచ్చారు ఉండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాము అని రాశారు. మహాత్మా జ్యోతిబా ఫులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన బీసీ రెసిడెన్షియల్లకు సంబంధించిన అప్లికేషన్లు 5th క్లాస్, దాంతోపాటు ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దీంతోపాటు దీంట్లో ఇది కూడా ఉంటుంది, నీటు జేఈ మెయిన్స్కి కూడా కోచింగ్ ఇస్తారు ఇంటర్లో. 5th క్లాస్ అడ్మిషన్లో డేట్లు 27/4 నుంచి పరీక్ష తేదీ ఉంది. జూనియర్ ఇంటర్మీడియట్ పరీక్ష తేదీ 13/4. వీటికి లాస్ట్ డేట్లు ఎప్పుడు ఉన్నాయి అని అంటే వచ్చే నెల 1 నుంచి 31 వరకు ఒక నెల టైం ఉంది. హ్యాపీగా అప్లై చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఇది పాలిటెక్నిక్ సంబంధించిన అడ్మిషన్లది ఏమేమి ఉన్నాయంటే పీవీఎన్ఆర్ టీయూవి, తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ అన్నిటికీ సంబంధించిన డిప్లొమా కోర్సులు, వాటికి సంబంధించిన వ్యవసాయ కోర్సులు. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్, ప్రైవేటు, అన్ఎయిడెడ్ అన్నిటికి సంబంధించిన ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులందు ప్రవేశం కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2024 గురించిన నోటిఫికేషన్ ఇది. పాలిసెట్ 2024 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అని అంటే ఈ రోజు నుంచి 15/2 నుంచి. ఫీజు ఎస్సీ ఎస్టీలకు 250, ఇతరులకు 500. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 22/4. ₹100 లేట్ ఫీజు తోటి మనకు 24/4 దాకా కూడా వేసుకోవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 17/5,
ఫలితాల ప్రకటన పరీక్ష తర్వాత 12 రోజులకు ఉంటుంది. పాలిసెట్ SBTET తెలంగాణ GOV.inలో మనం ఇంకేమైనా డౌట్ ఉంటే సందర్శించవచ్చు. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్